1990వ సంవత్సరం వైశాఖ మాసం. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రామాపురం గ్రామం వెలుపల ఒక పెద్ద వేప చెట్టు ఉంది. ఆ చెట్టు నీడలో రామలింగయ్య ఒక చిన్న చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. 3 పెద్ద మట్టి కుండలు, ఒక చిన్న అరుగు ఉన్నాయి. రామలింగయ్య తన తమ్ముడు లక్ష్మణ్తో కలిసి నీళ్లు నింపుతున్నాడు. లక్ష్మణ, ఆ బావి దగ్గర నుంచి మరో 2 బిందెలు నీళ్లు తీసుకురారా తమ్ముడు. ఎండ ముదురుతుంది. ఆ దారిలో వెళ్లే బాటసార్ల గొంతు ఎండిపోకూడదు. ఎండ తీవ్రత చూస్తుంటే బాటసార్లు అల్లాడిపోయేలా ఉన్నారు. అన్నయ్య, ఇప్పటికే 10 బిందెలు తెచ్చాను. అసలే ఈ ఎండలో బావిలో నీటి మట్టం తగ్గిపోయింది. నీళ్లు తోడ్డం కష్టమవుతుంది. అయినా అన్నయ్య, మన కిరాణా కొట్టు పనులు వదిలేసి రోజంతా ఇక్కడే ఉంటే ఇల్లేలా గడుస్తుంది? లక్ష్మణ, కడుపు నింపుకోవడానికి ఎలాగోలా కష్టపడతాం. కానీ దప్పికతో వచ్చే మనిషికి గుక్కెడు నీళ్ళివ్వటం కంటే మించిన పుణ్యం ఇంకే ఉంటుంది? మన తాతలు నేర్పిన ధర్మం ఇది. చూడు, దూరంగా వస్తున్న బాటసార్ల ముఖాలెట్టా వాడిపోయినాయో. వాళ్ల దాహం తీరితే ఆ తృప్తే మనకి కొండంత బలం. ఏమండి, ఇదిగోండి మజ్జిగ. ఉన్న పెరుగునంతా చిలికి తెచ్చాను. కాని ఒక్క మాట, ఈ నెలలో పెరుగు కోసం మనం చేసిన ఖర్చు చూస్తే నాకేమో భయంగా ఉంది. మన చేతిలో ఉన్న కొద్దిపాటి సొమ్ము కూడా కరిగిపోతుంది. శాంతమ్మ, భయపడబాకు. పంచిస్తే పెరిగేదే గాని తరిగేది కాదు. మనం ఒక పూట పస్తున్నా పర్వాలేదు. కాని మన ఇంటి ముందు నుండి వెళ్లే బాటసారి నీరసంతో పడిపోకూడదు. ఆ మజ్జిగలో కొంచెం అల్లం, ఉప్పు వెయ్యమ్మా. తాగే వాళ్ళకి ప్రాణం కుదుటబడుద్ది. దూరం నుండి ఒక ఎడ్లబండి దుమ్ము రేపుకుంటూ వస్తోంది. ఆ బండిలో గోపాలరావు, అతని భార్య కాంతమ్మ మరియు అతని తమ్ముడు సుబ్బారావు కూర్చొని ఉన్నారు. బండి ఆగగానే గోపాలరావు బండివాడితో వాదనకు దిగాడు. ఏంటయ్యా బండివాడా, 7 రూపాయలను ఒప్పందం చేసుకుని ఇప్పుడు 8 రూపాయలు అడుగుతావా? ఈ 1 రూపాయి కోసం నేను నీతో ఎంతసేపైనా వాదించగలను. అయ్యా, ఈ ఎండ చూడండి అయ్యా ఎట్టా ఉందో. ఎడ్లు కూడా నడవలేక అగసాట్లు పడుతున్నాయి. ఈ మండు టెండలో మిమ్మల్ని మోసుకొచ్చినందుకు 6 రూపాయి అదనంగా అడిగితే తప్పేంటయ్యా? ఉండవయ్యా బండివాడా, మా ఆయన రూపాయి ఇస్తారంటే అది మహాప్రసాదం అనుకోవాలి. తీసుకో, లేదంటే ఆ 7 రూపాయలు కూడా ఇవ్వం. చూడు గోపాలం, ఈ రూపాయి మిగిలితే రేపేదైనా పనికొస్తుంది. వదినా, నాకు బాగా ఆకలిగా ఉంది. దారిలో ఆగినప్పుడు కనీసం కొబ్బరి నీళ్ళు కూడా తాగివ్వలేదన్నయ్య. గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుంది. కొబ్బరి నీళ్ళు తాగితే 5 రూపాయల ఖర్చురా సుబ్బారావు. ఇక్కడ చూడు, మన రామలింగయ్య ఉచితంగా మజ్జిగ పోస్తున్నాడు. ఇక్కడ కడుపు నిండా తాగు, డబ్బులు మిగులుతాయి. పుణ్యానికి పుణ్యం, ఆకలికి ఆకలి తీరుద్ది. రండి బావగారు. కాంతమ్మ గారు బాగున్నారా? ఈ ఎండలో ప్రయాణం ఏంటి? లక్ష్మణ, త్వరగా చల్లటి మజ్జిగ తీసుకురా. అదేంటి రామలింగయ్య, ఈ ఎండలో కూర్చున్నావు? ఏంటి కొండలో మజ్జిగ ఉచితంగా ఇస్తున్నావా? నీకేమైనా మతి భ్రమించిందా? ఈ రోజుల్లో గాలిని కూడా అమ్మే రోజులొచ్చాయి. అలాంటిది మజ్జిగనిలా ఉచితంగా ధర పోస్తున్నావా? అవును రామలింగయ్య, దానం చేసేవాడికి ఆస్తులుండవు, పిసినారి వాడికి ఆపదుండదని పెద్దలు ఊరికే అనలేదు. నీకెందుకయ్యా ఈ దండక పనులు? బావగారు, ఇది దండక కాదు, ఇది మన సంస్కారం అండి. రండి, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రామలింగయ్య ఇంటికి వెళ్లారు. అది ఒక పాతకాలపు మట్టి గోడల ఇల్లు. గోపాలరావు తన సంచిని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. అందులో ఏముందో ఎవ్వరికీ చూపించడు. రండి వదిన గారు, కుదురుగా కూర్చోండి. బాగా అలసిపోయినట్టున్నారు. దాహం వేస్తుందా? దాహం వేయకుండా ఉంటుందా శాంతమ్మ? కాని నీళ్లు మరీ చల్లగా ఉండాలి సుమా. గొంతులోకి వెళ్తుంటే ప్రాణం లేచి రావాలి. అబ్బా, చాలా చల్లగా ఉన్నాయి వదినా. నా కడుపులో ఉన్న మంటంతా చల్లారిపోయింది. అన్నయ్య, మనం కూడా ఇంట్లో కొండ కొనుక్కోవచ్చు కదా. ఎప్పుడు ఆ పాత పాత్రలో వేడినీళ్ళే తాగాలా? నోరు ముయ్యరా. కుండ కొంటే డబ్బులు ఖర్చవుతాయి. అది పొరపాటున పగిలితే మళ్ళీ కొత్తది కొనాలి. లోహపు పాత్ర అయితే పడ్డా ఏం కాదు. పొదుపు నేర్చుకోరా సుబ్బారావు. 30 ఏళ్ళు వచ్చినా నీకింకా బుద్ధి రాలేదు. గోపాలరావు గారు, కుండ కొంటే వచ్చే చల్లదనం ముందు ఆ కొద్దిపాటి సొమ్ము ఎంతండి? మనిషి ప్రాణం కంటే డబ్బులే ఎక్కువయ్యాయా మీకు? ఇది పిసినారితనం కాదు లక్ష్మణ, దీన్ని జాగ్రత్త అంటారు. మీకేం తెలుసు?
అన్నట్టు రామలింగయ్య, ఆ మజ్జిగలో వెన్న తీసేసినట్టున్నావు. అసలు మజ్జిగ కంటే కొంచెం చిక్కగా ఉండాలి కదా. వదిన గారు, ఉన్న కొద్దిపాటి పెరుగుతోనే అందరికీ పంచుతున్నాం. మా దగ్గర వెన్న తీసే యంత్రాలు ఎక్కడున్నాయండి? ఉన్నదున్నట్టుగా 10 మందికి ఉపయోగపడాలనే ఇస్తున్నాం. నాకు మజ్జిగ కావాలి, ఇప్పుడే తాగాలి. మజ్జిగ అంటే నాకు ప్రాణం. లక్ష్మణ్ మజ్జిగ ఇస్తాడు. సుబ్బారావు ఒకే ఊపిరితో 5 గ్లాసులు తాగేస్తాడు. తాగాక వింతగా తేన్పులు తీస్తూ అరుగు మీద పడుకుంటాడు. అతని పొట్ట గుండ్రంగా ఉబ్బిపోయింది. చూసావా రామలింగయ్య, వీడు ఉచితంగా వస్తుందంటే ఎంతైనా తాగుతాడు. వీడికి రేపు అన్నం పెట్టక్కర్లేదు, డబ్బులు మిగిలే. భలే ఉపాయం కదా. రాత్రి సమయం. అరుగు మీద కిరోసిన్ దీపం వెలుగుతోంది. ఎండ వల్ల రాత్రి కూడా ఉక్కపోతగా ఉంది. అందరూ భోజనానికి కూర్చున్నారు. ఏంటి శాంతమ్మా, కేవలం పప్పుచారు పచ్చడి మాత్రమేనా? ఇంటికి చుట్టాలొస్తే కనీసం ఒక పిండి వంట కాని మంచి కూరగాయల కూర కాని వండాలని నీకు తెలీదా? క్షమించండి వదిన గారు, ఈ ఎండల వల్ల కొట్టులో వ్యాపారం తక్కువగా ఉంది. ఉన్న డబ్బులన్నీ ఈ మజ్జిగ దానం కోసం పెరుగు కొనడానికే ఖర్చవుతున్నాయి. కూరగాయలు కొనడానికి ఈ రోజు డబ్బులు సరిపోలేదు. ఉన్న దాంట్లోనే తృప్తిగా తినండి. చూసావా రామలింగయ్య, నేను చెప్పింది అదే. ఊరి వాళ్ళ కోసం నీ ఆస్తిని, నీ తిండిని తగలేస్తున్నావు. నీ అవసరాలకు డబ్బులు దాచుకోకుండా ఇట్టా చేయడం ఎంతవరకయ్యా న్యాయం? రేపు నీకేమన్నా కష్టం వస్తే ఈ మజ్జిగ తాగిన వాళ్ళు వచ్చి నిన్ను ఆదుకుంటారా? బావగారు, ఎవరు ఆదుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఆకలితో ఉన్న ప్రాణాన్ని ఆదుకోవటం వల్ల వచ్చే తృప్తి ముందు ఏ సంపదన్నా సరిపోదండి. ఆ పైనున్నవాడు అంతా చూస్తున్నాడు. అన్నయ్య, నాకు ఆ పచ్చడి చాలా నచ్చింది, ఇంకొంచెం వేయండి. వదినా, కొంచెం పప్పుచారు కూడా. చాలరా, ఎక్కువ తింటే కడుపు నొప్పి వచ్చుద్ది. అయినా రామలింగయ్య, ఈ పచ్చళ్ళు ఉప్పు ఎక్కువైంది, కొంచెం నెయ్యుంటే బాగుండేది. నెయ్యి అమ్మేసే మజ్జిగ దానం చేస్తున్నారండి అన్నయ్య గారు. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఇతరులకు ఉపయోగపడే పని చేస్తుంటే ఆ నెయ్యి రుచి కంటే గొప్ప తృప్తి ఉంటుంది. గోపాలరావు తన సంచిలో నుండి ఒక చిన్న బెల్లం ముక్క తీసి ఎవ్వరికీ కనిపించకుండా నోట్లో వేసుకుంటాడు. సుబ్బారావు చూసి అడిగితే ఇది చేదు మందురా అని అబద్ధం చెబుతాడు. ఆ పిసినారితనం చూసి లక్ష్మణ్కు చాలా బాధ వేస్తుంది. మరుసటి రోజు ఉదయం గోపాలరావు కుటుంబం పక్క ఊరి పెళ్లికి వెళ్ళాలి. బస్సెక్కడానికి 5 మైళ్లు నడవాలి. బావగారు, బండి మాట్లాడతాను. ఎండ చాలా ఎక్కువగా ఉంది. సుబ్బారావు కూడా నీరసంగా ఉన్నాడు. బండిలో వెళ్ళండి. 5 మైళ్ళు నడవటం ఈ ఎండలో అంత క్షేమం కాదు. వద్దులే రామలింగయ్య, బండివాడు 10 రూపాయలు అడుగుతాడు. 5 మైళ్ళు నడవలేమా ఏంటి? మా కాలంలో 10 మైళ్ళు నడిచి వెళ్లేవాళ్ళం. డబ్బులు ఊరికే రావుగా. పద సుబ్బారావు, పద కాంతమ్మా. అన్నయ్య గారు, ఈ సమయంలో ఎండ చాలా తీవ్రంగా ఉంది. కనీసం ఈ మజ్జిగ పాత్రైనా తీసుకువెళ్ళండి. దారిలో నీళ్లు దొరకవు. వద్దులే లక్ష్మణ, అది పట్టుకెళ్లడం ఒక భారం. దారిలో ఎక్కడో చోట మంచినీళ్లు దొరక్కపోలే. పద వెళ్దాం. వారు బయలుదేరారు. సమయం మధ్యాహ్నం 1 గంట అయ్యింది. ఎండ నిప్పులు కురిపిస్తోంది. రోడ్డు మీద ఒక్క మనిషి కూడా లేడు. పక్షులు కూడా నీడ కోసం దాక్కున్నాయి. గోపాలరావు, కాంతమ్మ, సుబ్బారావు నడుస్తున్నారు. ఎండకు వారి కాళ్ళు కాలిపోతున్నాయి. అన్నయ్య, నా కళ్ళు తిరుగుతున్నాయి. గొంతులో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది. నీళ్ళెక్కడా లేవు. ఎడారిలో ఉన్నట్టుగా ఉందన్నయ్య. నా వల్ల కావడం లేదు, తల తిరిగిపోతుంది. గోపాలరావు గారు, ఏమైనా చెయ్యండి. డబ్బుల కోసం మన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఊరొస్తుంది. ఆగండి, డబ్బులు ఖర్చు పెట్టకూడదు. కొంచెం ఓపిక పట్టండి. అంతలో సుబ్బారావు ఒక్కసారిగా అన్నయ్య అని గట్టిగా అరుస్తూ రోడ్డు మీద పడిపోయాడు. వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయాడు. అతని ముఖం తెల్లగా అయిపోయింది. శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంది. సుబ్బారావు, సుబ్బారావు, ఏమైందిరా? లేవయ్యా. గోపాలరావు గారు, చూడండి ఏమైందో. ఇక్కడొక్క చుక్క నీరు కూడా లేదు. ఏం చేద్దాం? సుబ్బారావు, లేరా? ఎవరైనా ఉన్నారా? సాయం చేయండి బాబూ. ఎవరన్నా నీళ్ళు ఇవ్వండి, పుణ్యం ఉంటుంది. చుట్టుపక్కల ఒక్క ప్రాణి కూడా లేదు. గోపాలరావు దగ్గర డబ్బులున్నాయి కాని అక్కడ నీళ్లు కొందామన్నా ఎక్కడా దొరకవు. సంపద ఉన్నా దాహాన్ని తీర్చుకోలేని నిస్సహాయ స్థితి. అప్పుడాయనకు రామలింగయ్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దాహం తీర్చడం కంటే మించిన ధర్మం లేదు అని.
అప్పుడే ఆ దారిలో ఒక వ్యక్తి సైకిల్ మీద వస్తున్నాడు. అతని వెనుక 2 మజ్జిగ కుండలున్నాయి. అతను రామలింగయ్య చలివేంద్రం నుండి మజ్జిగ తీసుకెళ్తున్న ఒక బాటసారి. ఏమైందయ్యా? ఎందుకలా ఏడుస్తున్నారు? ఏమైంది దీనికి? నా తమ్ముడు స్పృహ కోల్పోయాడు. బాబు, మీ దగ్గర ఏమైనా నీళ్లున్నాయా? ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నా దగ్గర నీళ్లు లేవయ్యా, కానీ రామలింగయ్య గారిచ్చిన చల్లటి మజ్జిగుంది. ఇది తీసుకోండి. ఈ ఎండలో ఇది ప్రాణ సంజీవని లాంటిది. ఆ వ్యక్తి మజ్జిగను సుబ్బారావు నోట్లో పోశాడు. కొద్దిసేపటి తర్వాత సుబ్బారావు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ మజ్జిగ తాగగానే అతనికి ప్రాణం లేచి వచ్చినట్లనిపించింది. అన్నయ్య, ఈ మజ్జిగ చాలా బాగుంది. నాకు ప్రాణం వచ్చిందన్నయ్య, లేదంటే నేను చనిపోయేవాణ్ణి. అవునయ్యా, రామలింగయ్య గారు ఈ మజ్జిగ అక్కడ ఉచితంగా ఇవ్వబట్టే ఈరోజు మీ తమ్ముడు బతికాడు. లేదంటే ఈ ఎండకి మనుషులు తట్టుకోవడం కష్టం. ఆ పుణ్యాత్ముడు చేసే సాయం ఎంతో మందిని కాపాడుతుంది. రామలింగయ్య, నువ్వెంత గొప్పవాడివయ్యా. నేను నిన్ను హేళన చేశాను, నీ దానాన్ని పిచ్చితనం అన్నాను. కాని అదే దానం ఈరోజు నా సొంత తమ్ముడి ప్రాణాలు కాపాడింది. నా పిసినారితనం ముందు నీ దాతృత్వం ఎంత గొప్పదో నాకు అర్థమైంది. సాయంత్రం గోపాలరావు కుటుంబం తిరిగి రామలింగయ్య ఇంటికొచ్చారు. ఈసారి గోపాలరావు ముఖంలో గర్వం లేదు. అతను నేరుగా రామలింగయ్య దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏమైంది బావగారు? సుబ్బారావుకి ఏమైంది? ఎందుకిట్ట ఏడుస్తున్నారు? రామలింగయ్య, నన్ను క్షమించు. నేను డబ్బులే సర్వస్వం అనుకున్నాను. నా పిసినారితనం వల్ల ఈరోజు నా తమ్ముని కోల్పోయేవాణ్ణి. నీ మజ్జిగ దానం విలువ నాకు ఈరోజు నా కళ్ళారా కనిపించింది. డబ్బు దాచుకోవచ్చు గాని ప్రాణాలని దాచుకోలేమని తెలుసుకున్నాను. అవును రామలింగయ్య, మేము ఎంతో డబ్బు కూడబెట్టాం కాని ఆపదలో ఒక్క చుక్క నీరు కూడా మా ప్రాణాలను కాపాడలేకపోయింది. నువ్విచ్చే మజ్జిగ చుక్క ప్రాణదాత అని మాకు తెలిసింది. మమ్మల్ని క్షమించు శాంతమ్మా. రామలింగయ్య, ఇదిగో, ఇవి నేను ఎంతో కాలంగా పిసినారితనంతో దాచుకున్న డబ్బులు. ఇవి నీకిస్తున్నాను. రేపటి నుంచి ఈ చలివేంద్రంలో ఇంకా మజ్జిగివ్వు. వెన్న తీయని పెరుక్కొను. ఇంకా 10 మందికి సాయం చేయి. ఈ పని ఎప్పుడు ఆగిపోకూడదు. బావగారు, మీరు నిజం తెలుసుకున్నారు. అది చాలు. నాకీ డబ్బులొద్దండి. మీ మనస్సు మారడమే నాకు పెద్ద పుణ్యం. ఈ డబ్బుని మీరే ఏదైనా మంచి పనికి ఉపయోగించండి. అన్నయ్య, రామలింగయ్య బాబాయ్, నేను కూడా రేపటి నుంచి నీ పక్కన కూర్చొని అందరికీ మజ్జిగ పోస్తాను. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయటంలో ఉన్న తృప్తి ఏ తిండిలోనూ లేదని నాకు అర్థమైంది. చూశారన్నయ్య, మనిషిని మార్చటానికి శిక్షలక్కర్లేదు. మనం చేసే మంచి పనులే చాలు. మండుటండలో మజ్జిగ ఎలా చల్లదనాన్ని ఇస్తుందో మన మంచి పని ఎదుటివారి మనసులో కూడా అంతే చల్లదనాన్ని నింపుతుంది. రామలింగయ్య, శాంతమ్మ, లక్ష్మణ్, గోపాలరావు కుటుంబం అందరూ కలిసి ఆ చెట్టు కింద మజ్జిగ పంచుతూ సంతోషంగా కనిపిస్తారు. గోపాలరావు ఇప్పుడు పిసనారి కాదు, ఒక గొప్ప దాతగా మారిపోయాడు. మనం దాచుకున్న డబ్బు కంటే ఇతరులకు చేసే సహాయమే మనల్ని ఆపదలో కాపాడుతుంది. అదే నిజమైన సంపద. ఎదుటివారి ఆకలి, దాహం తీర్చటం మనిషికి ఉండాల్సిన ప్రాథమిక ధర్మం. దాతృత్వమనేది అన్నిటికంటే గొప్ప పుణ్యం. పిసినారితనం మనిషిని ఏకాకిని చేస్తుంది, కాని దానగుణం మనిషిని అందరికీ దగ్గర చేస్తుంది. సాటి మనిషిని ఆదరించడం కంటే మించిన సంపద ఏదీ లేదు.